తరువాత క్లారా ఒక భారీ పురాతన చెట్టును కనుగొంటుంది. దాని మూలాలు ప్రకృతిలోని మెట్లు మాదిరిగా భూమిలోకి దిగిపోయాయి. ఆ నాదం ఇప్పుడు ఆ చెట్టుకు క్రింద నుండి వస్తుంది. దయచేసి క్లారా, నాకు సహాయం చెయ్యి. ఆమె పసిగట్టలేక అడుగు ముందుకు వేస్తుంది. ఆ మెట్లు ఆమెను అద్దాలతో నిండిన గుహలోకి తీసుకెళ్తాయి. ప్రతి అద్దం ఆమెకు విభిన్న రూపాలను చూపుతుంది. ఒకటి నవ్వుతుంది, మరొకటి ఏడుస్తుంది. ఒక అద్దంలో ఆమె ముందు నడుస్తూ ఉంటుంది, కాని ఆమె నిశ్చలంగా ఉంది. బయటకు రావాలని ప్రయత్నించే సమయంలో అద్దాలు చుట్టూ కదిలి ఆమెను బంధిస్తాయి. ఆ నాదం ఇప్పుడు కేకగా మారుతుంది. చనిపోయిన చేతులు అద్దాల నుండి బయటకు వస్తాయి, ఆమెను లోపలికి లాక్కుంటాయి. మరుసటి ఉదయం ఆమె కుటుంబం ఆమె గదిని ఖాళీగా చూస్తుంది. గ్రామ చౌరస్తాలో క్లారా నీడ భూమిపై కాలిపోయినట్లుంటుంది. భయం కొరడాతో కళ్ళు తెరిచి ఉంటుంది. ఆ రాత్రి ఆ నాదం మళ్లీ ప్రారంభమవుతుంది.